ఇంకొక విషయం ఏంటంటే, మీరొచ్చి కూర్చొని మాట్లాడడం వల్ల, పవన్ కళ్యాణ్ గారికి సపోర్టెడ్‌గా మాట్లాడడం వల్ల, మా ఛానెల్ కూడా ఒక మాట అయితే అనడం అయితే జరిగింది. కొంతమంది అన్న విషయం ఏంటంటే, వైసీపీకి ఓన్‌గా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నవి. వాళ్ళు రన్ చేస్తున్నారనమాట. అలానే జనసేనకి చాలా తక్కువ. కానీ ఈ మీడియా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ఇది మీకు జనసేనకి సపోర్టెడా? ఇది పెయిడ్ ఛానలా? అని కొంతమంది అడుగుతున్నారనమాట. దానికి మీరు మీ మేనేజ్మెంట్‌ని అడిగి అది ఏం జరుగుతుంది, లోపాయి గారికి వెనకాల ఏం జరుగుతుందో మీరు చెప్పాలి. మేము ప్రజలకి అన్ని విధాలుగా మేము ఏ పార్టీకి గాని, కులాలకి, మతాలకి అన్నిట్లికి కూడా మేమంతా వ్యతిరేకం అనమాట. ఏంటంటే మా ప్రజలకి ఏం కావాలో అది ఇవ్వడమే మాకు తెలిసిన విషయం ఏంటంటే. అయితే మీరే సమాధానం చెప్పేసారు. ఇది జనసేన పెయిడ్ ఛానల్ కాదని. అవును. నన్నంటారా వ్యక్తిగతంగా మీరు జనసేన నుంచి వచ్చారా? జనసేన మనిషా? జనసేన యొక్క భావజాలం, పవన్ కళ్యాణ్ భావజాలం మీకు తెలియజెప్పారా? అనడానికి చెప్పితే ఇందాక చెప్తే మీరు ఎక్కడైనా మన వీడియోలో ఉంటే ఈ ఛానల్ కాదు ఏ ఛానల్ అయినా మీరు పరిశీలించుకోవచ్చు. ఓకే. ఇందాక మీరు చెప్పినటువంటి కామెంట్‌లో కట్టుకుని చెప్పారు, కోచ్‌లు ఏదో వేశారు, నలుగురో ఐదుగురో మీరు చెప్పినవి ఉంటాయి. ఒక 40 కామెంట్లు వచ్చాయంటే 3, 4 ఇలా వచ్చి ఉండొచ్చు మంచిదే. అవును. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళల్లో ఒక ఉక్రోషం, ఆక్రోషం అంటారు. ఓడిపోయి ఉన్నారు కదా! వాడేదో మాట్లాడతాడు. కాబట్టి ఇది మానవ తత్వం నైజమే. అంటే ఓడిపోయినట్టు పరాజయం పొందినవాడు వాడికి నైతికత దెబ్బతింటుంది. ముందే దెబ్బతింటుంది. ఇంకోటి సోషల్ మీడియాతో అసల కనీసం పోలికే లేదు దీనికి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీని గమనిస్తే సోషల్ మీడియా కాదు వాళ్ళకి. యెల్లో మీడియా అని వీళ్ళేదో అన్నారు, వీళ్ళని పక్కన పెట్టండి. ఆ మ్యాగజైన్ అంటే డైలీ పత్రిక సాక్షి. అవును. దానికి కూడా గవర్నమెంట్ ఫండ్స్ వెళ్ళాయని చెప్పి ఆ రోజులో చెప్పారు. రెండోది ఛానల్స్, సాక్షి ఛానల్ ఉంది వాళ్ళకి వ్యక్తిగతంగా. అది కాకుండా వాళ్ళ దాంట్లో పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి ఈ సోషల్ మీడియా అంతా ఆర్గనైజ్ చేశాడని కూడా వచ్చాయి. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసాయి. అలా పంచి ప్రభాకరన్ కూడా అదే పని పెట్టుకుని వాడు అడుగు పారిపోయాడని విన్నాం మనం. ఇవి ఈ రోజు కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకున్నట్టుగా ఇంకోటి తిడుతూ వాళ్ళ ఛానల్స్‌లో వస్తాయి. సోషల్ మీడియాని కూడా జనాల చేతుల్లోనే మొబైల్స్ ఉంటాయనే ఉద్దేశంతో దాన్ని విరివిగా వాడారు, విచ్చలవిడిగా వాడారు, విశృంఖంగా వాళ్ళు ప్రవర్తించారు. అవును. ఎవరిని తిడితే అంటే మంట పెడదాం, వాడు ఆవేశపడి మాట్లాడతాడన్నట్టుగా. అలాగా అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పాడు. మీరు చాలా పద్ధతిగా మాట్లాడండి. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడొద్దు అన్నారు. ఇంకోటి ఈ మీడియా ఏదైతే ఉందో దీనికి చాలా బాధ్యత ఉందని చెప్పేసి వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు కాదు వీళ్ళు ఏదో తాయిలాలు ఇచ్చి జనాలని సభలకు పిలుచుకు వెళ్ళడం, లేదంటే పలానా వాళ్ళకి పలానా చేసి ఏదో మెహర్బానీగా చేయడం, అటువంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ జీవితంలో లేవు, రావు. ఓకే. మన ఆవిర్భావ సభకు కూడా ఎవరికి ఎంత ఇచ్చారు? అలా ఎలక్షన్స్ జరిగాయి, ఎవరికి ఎంత ఇచ్చారు? మాది పేదల తరపున పార్టీ, మా పేద పార్టీ అనుకోండి అని చెప్తాడు ఆయనకి. సిద్ధాంతాలు, విలువలు తప్పితే వాళ్ళ దగ్గర ఇవేమి డబ్బులు మూటలు ఏం లేవు వాళ్ళ దగ్గర. ఇలాగా చేసి అలా చేసి. ఇంకోటి మనం గమనిస్తే కనుక లాస్ట్ సెషన్లో అసెంబ్లీలో సోషల్ మీడియా అబ్యూజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ప్రతిపాదించాడు ఆయన. సోషల్ మీడియా ఎవరిని తరిపితే వాడు వాడతాడు, వాడి మీద ఏదో బురద పూస్తాడు, వాడు ఇంకా అక్కడి నుంచి వాడి పతివ్రతని వాడు ప్రూవ్ చేసుకోవాలి. నన్ను ఏదో అనేస్తారు మీరు ఇప్పుడు ఇలా అన్నట్టుగా, ఇట్స్ ఎక్స్ ఎవడో కామెంట్, నేను అక్కడి నుంచి గొంతు చించుకుని నేను అలా కాదు అలా కాదు అలా కాదని నేను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇటువంటివి రాకుండా, ప్రమాణాలు లేకుండా, అలాగని మీడియా గొంతు నొక్కమని చెప్పలే. సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆడపిల్లల్ని, వాళ్ళని వీళ్ళని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఓకే. కాబట్టి సోషల్ మీడియా అబ్యూస్మెంట్ యాక్ట్ రావాలి. సోషల్ మీడియాకి అంటే దానికి సెన్సార్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకే సెన్సార్ లేదు. వాళ్ళ పేపర్లో ఏం రాస్తే రాయొచ్చు, లేదంటే టీవీలో ఏది కాస్త చూపించవచ్చు, రోడ్డు మీదకి వచ్చి ఏదంటే వాక్కోవచ్చు. వాళ్ళు ఒక కెమెరా పెట్టుకుని సోషల్ మీడియా వాడు ఓన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లోంచి వాడు చెప్పచ్చు, వాళ్ళు తిట్టచ్చు, వీళ్ళు తిట్ట అన్న కుదరదు. సోషల్ మీడియా కూడా కొన్ని పరిమితులు ఇవ్వాలి. ఇలా పిచ్చిగా బిహేవ్ చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అవి తీసేయండి అని చెప్పేసి ఆయన ప్రతిపాదిస్తూ జనసేన నుంచి చేశాడు. జనసేన మనకి చూస్తే కనుక ఇప్పుడు నాలాంటి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, విలువల్ని చెప్పాలన్నదే ధ్యేయంగా మేము చెప్పడం తప్పితే మీకు ఏ పారితోషికం అయితే రావట్లే పార్టీ నుంచి, ఎక్కడి నుంచి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అభిమానమే నాకు పారితోషికం అండి. నేను ఆయన అభిమానిగా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను. నేను ఆ మనిషి కాదు ఈ మనిషిగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ పట్టేలేరుగా ఆయన భావజాలాలకి, ఆయన సిద్ధాంతాలకి, ఆయన ఇస్తున్నటువంటి విలువలకి, ఆయన కోరుతున్నటువంటి ప్రజా సంక్షేమానికి, ఆయన చేస్తున్నటువంటి త్యాగాలకి నేను ముగ్ధుడయ్యాను. నేను ముగ్ధుడని వాలంటీర్గా వచ్చా. పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఉన్నట్టు ఇప్పుడు జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి. ఓకే. నా ఒక్కరి దగ్గర ఇప్పుడు మాట వచ్చింది మన ఛానల్లో, చిన్న మాట మనకి
అది కాదు, మిగిలిన వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ స్పోక్ పర్సన్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఈయన ఎంత ఇచ్చేస్తున్నారు పార్టీల్లో. అది మొన్న కూడా వాళ్ళ పిఆర్ హరిప్రసాద్ గారి గురించి ఆవిర్భావ సభలో చెబుతూ, ఉమ్, ఈయన పాపాల భైరవుడు, నేనేం చెప్పాలని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు ఆయన అన్నాడు. వాళ్ళెందుకు తీసుకుంటున్నారు? ఇందాక చెప్పాం కదా, వాళ్ళు అవును. డబ్బులున్న పార్టీ కాదు. అయితే మనం ఎందుకంటే ఇప్పుడు పాండవుల వైపు కొంతమంది నిలబడతారు, వాళ్ళు ఎవరు నిలబడలే నిజానికి. భారతీయ కౌరవుల పట్ల పెద్ద పెద్ద భీష్మాచార్యులు అలాంటి వాళ్ళంతా నిలబడ్డారు. కాలం అలా ఉంటుంది. అయితే మంచి తరపున ఎవరో ఒకళ్ళు నిలబడాలి, ఒక మనిషి నిలబడాలి. ఆయన తిన్న దెబ్బలు మన కోసమే, మంచి కోసమే, తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం. నేను ఇంకా నమ్ముతున్నాను. నేను నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, నేటి బాలలే రేపటి జన సైనికులైనా మీరు ఆశ్చర్యపోకలే, ఓకే. నేటి బాలకులే రేపటి వీరమహిళైనా ఆశ్చర్యపోకలే. ఏంటంటే బాలలే అంతలా రేపటి చెప్తారు, పౌరులు కాస్త నేటి బాలలే రేపటి జన సైనికులు నా జన దృష్టిలో సైనికులు. అవ్వాలి. అప్పుడే నిజమైన రాజకీయాలు ఉంటాయి. ఆ, ఇంకా లేదా రాజకీయాలు పతనావస్థకు వెళ్ళిపోయి ఇప్పటికే ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఉంది, ఇలా వెళ్ళిపోతున్నాయి. స్వార్థపూరిత రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ఇలా తీసుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏవో ఇచ్చుకుని పుచ్చుకునే రాజకీయాలు చాలా తయారవుతున్నాయి. ఓకే సార్. ఇంకోటి, జనసేనలా పనిచేస్తున్న వ్యక్తులు కానీ జనసేన గురించి అంటే మా పాత్ర ఏంటంటే తటస్థంగా ఉండాలనేది పాత్ర. ఒక ఓకే. విశ్లేషకుడు బాధ్యత. ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ చెడ్డ ఉంది, ఎక్కడ మంచి ఉందని చెప్పడమే ధర్మం ఓకే. ఈ పోస్టులో ఉండాలంటే. నేను ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారా మీకు ఏదైనా అంటే అది విజ్ఞతగా వదిలేయాలి. నమ్ముతారా? మనం చెప్తే నమ్ముతారా? ఇంకోటి, ఆయనకి నాలాంటి వాళ్ళతో చెప్పించుకునే స్థితి లేదు అంటే. ఇందాక మీరు వాళ్ళు పెట్టిన మహానుభావులు అంతా సమానార్థంగానే పెట్టారు. భజన పొరులు, లేదంటే జాకేసి లిఫ్ట్ నిజంగా అంతటి మనిషికి ఎవడు ఇందాక చెప్పాక చిన్న రాయితో చేతితో ఎత్తచ్చు, అది అవును. పర్వతం. అది దానికి మనం లిఫ్ట్ వేస్తాం, జాకేస్తాం. అవును. ఇంకోటి, మీరు జాకీ అనేవాడు వాడికి అర్థం తెలుసు లేదు. జాకీ ఎప్పుడు వాడతామండి? ఒక లారీ టైర్ పంచర్ అయింది అనుకోండి, అవును. అది వేసి ఇంకోటి టైర్ మార్చుకుంటాం, లేపురా. దాన్ని జాకీ అంటాం. అవును. మిగిలిన ఎక్కడ కూడా జాకీ పదం వాడక్కలే. అలా ఆయన పంచర్ అయింది ఎప్పుడు? ఆ పార్టీ గెలవలేదు, ఆయన విలువలు నమ్మాడు కాబట్టి దానికి ఎవడో జాకీ వేసి మళ్ళీ టైర్లు మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. అవును. అదే ఏడ్చేవాడికి ఏడుస్తూ ఉంటారు, ఓకే సార్. దానికి ఎవడు ప్రత్యక్షంగా సమాధానం చెప్పడు. అయితే ఒకటి, కామెంట్ చేసిన వాళ్ళని ఆహ్వానిద్దాం, ఛానల్ తరపునే కానీ ఎక్కడి నుంచి అయినా కానీ పార్టీల తరపు నుంచి ఆహ్వానిద్దాం. వాళ్ళు క్లారిఫై చెప్తే రేపు రెండో ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు ఇవ్వరు. జాకీ ఇందాక అన్నాను, మోడీ గారు కామెంట్లు ఇచ్చారు, రజనీకాంత్ గారు ఇచ్చారు. రజనీకాంత్ గారి కామెంట్ ఆ మధ్య చూడలేదా మీరు పవన్ కళ్యాణ్ గురించి? అవునండి. అలాగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క సరళి చూసి చాలా ముగ్ధులయ్యి వీళ్ళు కావాలి అంటారు. కానీ కామెంట్ అంటే ఏంటంటే నిజంగా దురుద్దేశపూర్వకంగా అవతల వాడిని ఏదైనా అంటే అప్పుడు స్పందించవచ్చు. నా వీడియో మీద స్పందించవచ్చు, మీ మాటల మీద, మీ ఛానల్ వీడియోల మీద స్పందించవచ్చు. అవును. ఇందులో వాడి ఏడుపు కనబడుతోంది తప్పితే జాకీ స్లిప్ చేశారా, ఇందులో వెటకారం ఏముంటుంది? అవును సార్. అది నిజంగా నీకు అలా కనబడితే మంచిదే, నువ్వు కొంచెం ఎదుగుతున్నావు, నువ్వు లేపుకో, జాకీ లేసి లిఫ్ట్ చేసుకో, తప్పేలే. ఇంకో భజన గాళ్ళు చెయ్యి, మంచి భజన చెయ్యి. ఇక్కడ సాయిబాబా భజనలు జరుగుతాయి, ఎందుకు చేస్తారు? బాబా బాబాని వాడిని దేవుడితో చూస్తే భజన చేస్తారు. పవన్ కళ్యాణ్ మేము అందరూ కూడా చెప్పాం, ఆయన దేవుడు అంత ఎత్తుకెళ్ళాడు అందుకే భజన చేస్తాం. నీకు వచ్చిన నష్టం ఏంటంట? నువ్వు కూడా నీకు కావాల్సిన నచ్చిన వ్యక్తికి భజన చేసుకో, తప్పేం లేదు కదా దాంట్లో. ఇంకా ఇందాక అడిగిన దాన్ని చెప్పేసే కదా, 179 అనేది ఆయన యొక్క నిర్మాణాత్మక శైలిలో వెళ్తున్నప్పుడు ఏది ముందు చెప్పకూడదు. పార్టీ పరంగా నా బోటి వాడికి ఏదైనా ఉప్పందినా మాట్లాడకూడదు. దానివల్ల ఇప్పుడు కలతలు వస్తాయి, ఈ సంసారంలో కలతలు వస్తాయి. అవును. అదే మీకు సంసారం చేస్తున్నారు కలిసికట్టుగా, రేపు ఎవరితో ఎవడు వెళ్ళిపోతాడు అనే మాటలు ఇప్పుడు మాట్లాడుకోకూడదు. అవును. కాబట్టి లేదని పనికిరాడు సంవత్సరానికంటే అది వదిలేసిపోతుంది అవతలది మాట చెప్తున్నా. ఈ దీంట్లో కొన్ని మౌనమే సమాధానం చెప్తుంది. చాలా చాలా ఆయనకి ఒంటరి పోరాటం ఒకటిను, ఇంతమంది సైన్యం అన్నా, ఇంత జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం ఆ టైప్ ఆయనకి. నిజంగా మనం ఆలోచించుకుంటే అంటే నేను మీరు చెప్తుంటే నాకు ఒక ఉద్వేగం వస్తుంటుంది అన్నమాట. ఆయన ఏదో రాజకీయ నాయకుడు అని నేను అనుకోవట్లే, ఒక పోరాట యోధుడు. ఓకే. పోరాట యోధుడు. అందులో డైలాగ్ రాస్తే ఏదో సినిమా డైలాగ్ అనుకున్నాను, కంటికి కనిపించిన శత్రువులతో యుద్ధం చేసే వీరుడైన. కంటికి కనిపించే పర్లే, బాణం వేస్తాడు, మనం బాణం కొట్టించుకుంటాం, మనం బాణం వేస్తాం. ఇక్కడ కంటికి కనిపించిన శత్రువులు చుట్టూ ముడుతూ ఉంటే అక్కడ నీకు యుద్ధం చేయడం చిన్న విషయం కాదు. సో డియర్ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ ఫ్రెండ్స్గా మాట్లాడుకుని, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ బాటలో ఉంటూ ఆయన మాటలు వింటూ
వాళ్ళని నేను కూడా కామెంట్ ఇచ్చాడు కదా అని కోప్పడి మాట్లాడకూడదు. అవును. ఆ కామెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఛానల్స్ వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేసేదంటే ఇలాంటి వాళ్ళంటే వీళ్ళు హీరోలు ఇంకో 4 కామెంట్లు రావచ్చు. పిచ్చి కామెంట్లు కానీ, ఈ టైప్ కామెంట్లు కానీ. పిచ్చి కామెంట్లు కూడా అనకూడదు. కామెంట్ మంచి కామెంట్ కూడా మీరు ప్రసారం చేయండి. పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం నేను చెప్పిన మాటల్లో వాళ్ళు ఏ రకంగా ఇన్స్పైర్ అయ్యారు, శాంతం అని చెప్పిన అరగంట ఎలా విన్నారు. ఇప్పుడు ఆయనకి అసలు ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు, ఏం లేవు. ఆవిర్భావ సరి చేసింది దాని గురించి మాట్లాడుకున్నాం. ఇంకా కొంతమంది ఏమో నోళ్ళు వాగుతుంటే అలా వాగద్దురా అని చెప్పాం. ఆయనకి మనం సలహా ఇచ్చాం. లాస్ట్ వీడియో గుర్తుంటే మీకు, మీరే అవును. కూర్చున్నారు. అవును. గుర్తుంటే మీ ఆరోగ్యం జాగ్రత్త అండి, మాకు మీరు కావాలి, మీరు అందరి మనిషి, అవును. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఎప్పుడు అదే కోరుకుంటున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము అందరం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రానికి బాగుంటే దేశం బాగుంటుంది. అవును. మీ మీద ఇంతమంది ఆధారపడడం. యజమాని అంటే కుటుంబంలో ఆయన బాగుంటే 4 వ్యక్తులు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఈయన ఫ్యామిలీ ఇప్పుడు వసుదైక కుటుంబం అంటారు, గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇది బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. మీలాంటి వాళ్ళు కావాలి కావాలి కావాలి. వచ్చారు ఈరోజు వచ్చారు. మీ స్థానం సుస్థిరంగానే ఉంది, మీ మీద అభిమానం అందరి గుండెల్లో ఉంది. కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలనే సందేశంతో ఒరే పిచ్చివాళ్ళారా ఎన్ని తిట్టుకుంటారా, ఇంకెంత బురద చేయాలనుకుంటారు. ఒకటేంటంటే బురద చేయాలంటే ఈ ముందు 2 చేతులు బురద పట్టుకోవాలి. అవును. మీ చేతులు బురద కడుక్కోండి, ఆ 2 చేతులు నమస్కారం పెట్టండి మంచి చేసేవాడికి, మీ సంస్కారం ఉంటే. అదే తప్పితే ఇలా ఎవడో వాగడం మీరు వాగడం ఇలాంటి పిచ్చి వేషాలు మానేయండి అని చెప్పి మన రాష్ట్ర భవిష్యత్తు ఆయన ఒక్కడే కాదు, మనం కూడా ఆయన వెనకాల నడవాలని మాత్రమే మనం అప్పీల్ చేసాం. మరి ఇక్కడ మనకి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ముందు మీకు అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. జాకీ లేచి చేయక్కలే, మీరు చేయక్కలేదు, నేను చేయక్కలేదు, ఎవరు చేయక్కలే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన ఛానల్లో వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ మీద అయితే మన పరమహంస గారు అయితే ఆయన యొక్క విశ్లేషణ అయితే పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలండి.